కరీంనగర్లో 49వ డివిజన్లో భారత్ మాత ఊరేగింపు ర్యాలీ యాత్ర నిర్వహించారు. ఈ ఊరేగింపు ర్యాలీలో భాగ్యనగర్, సంతోష్ నగర్ కాలనీలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎం ప్రకాష్ మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వందే మాతరం 141 దినోత్సవం సందర్భంగా హిందువులంతా ఒక్క తాటిపైకి రావాలనే లక్ష్యంతో భారత్ మాత ర్యాలీ చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. మనసును మాలగా వేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారా కౌశల రామారారా కౌశల్య రామారారా కౌశల కౌశల్య రామారారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భరతమాత పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భాగ్యనగర్, సంతోష్ నగర్ కాలనీ వాసులతోటి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం హిందువులందరం ఒకతాటిపైకి వచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. సంతోష్ నగర్, భాగ్యనగర్కు సంబంధించిన మహిళలు అందరితోటి పెద్ద ఎత్తున ఈ మా 49వ డివిజన్కు సంబంధించి మొత్తం ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వందే మాతరం 151 జయంతి సందర్భంగా కూడా ప్లస్ భరతమాత పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందుకే పెద్ద మొత్తంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.